శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక, అదేమిటంటే ఈ మే నెలలోనే శుభగ్రహ గురువు రాశి మారుతున్నాడు. అయితే ఇదొక అరుదైనటువంటి మార్పుగా మనం అనుకోవాలి. అరుదైన మార్పు ఈ మధ్యకాలంలో జరగలేదు. చాలా వేగంగా అతిచారంతో నడిచేటువంటి చాలా ఉన్నాయి, కానీ ఒకేసారి కొన్ని సంవత్సరాల తరబడి అతిచారం అనేది కనబడుతున్నది. 8 సంవత్సరాల వరకు ఇది అత్యంత అరుదుగా వచ్చేటువంటి సందర్భం. దీనికి తోడు ఉగాదికి ముందే షడ్గ్రహ కూటమి ఉందని ప్రపంచం అంతా కూడా తలకిందలే ప్రతి రాశి వారికి సమస్యలని యూట్యూబర్స్ మోగించి పారేస్తారు. నేను దాన్ని కొట్టిపారేస్తూ, ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం కేవలం దేశాల మీద మాత్రమే ఉంటుంది. దేశాలకు మధ్య నడుమ మాత్రమే ఉంటుంది. సరిహద్దు దేశాలు కావచ్చు, శత్రు దేశాలు కావచ్చు, ఇలాంటి దేశాల మధ్య ఉంటుంది. ఆయా దేశాల మధ్య, ఆయా దేశ నాయకుల మధ్య ఉంటుందని అప్పుడు నొక్కి వక్కానించడం జరిగింది. ఆ తర్వాత శ్రాపిత దోషం ప్రారంభమైంది. మార్చి 29వ తేదీ రాత్రి 9:54 నుంచి మే నెల 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు ఉంది. 50 రోజుల పాటు ప్రస్తుతం జరుగుతున్నది. ఈ శ్రాపిత దోషం జరిగేటువంటి ఈ తరుణంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య పడిపోయింది. కొంచెం పరిస్థితి తీవ్రంగా ఉంది, తీవ్ర స్థాయికి వెళ్ళబోతుంది. ఇది కాక మరికొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు కూడా ఉన్నాయి. ఆ వివరాలకు త్వరలో వీడియో రాబోతున్నది. అయితే రాశి ఫలితాలు చెప్పేటప్పుడు జూన్ 7వ తేదీ దగ్గర నుంచి జూలై 28వ తేదీ దాకా ప్రతి రాశికి చెప్పడం జరిగింది. అదొక వ్యతిరేక గ్రహస్థితి, అదొక పిశాచ యోగం అంటారు అది. అయితే ఈ పిశాచ యోగాన్ని పురస్కరించుకొని, ఈ శ్రాపిత దోషాన్ని పురస్కరించుకొని, గురువు యొక్క అతిచారాన్ని పురస్కరించుకొని, ఇదంతా అల్లకల్లోలంగా ఏమన్నా ఉంటుందా అనేటువంటి అనుమానాలు కూడా కొంతమందికి వస్తుంటాయి. కనుక శుభగ్రహ గురువు అతిచారం నడక మీకు లాభస్థానంలో ఉంది, 11వ స్థానంలో ఉంది. ఆయన 11లో ఉంటాడు. 11 నుంచి 12కి వస్తారు, 12 నుంచి 11 కాలికాల పిల్లిలాగా అటు ఇటు తిరిగి ఇంకెందుకు ఆ తర్వాత మీ రాశిలో కూడా వచ్చేస్తారు. అతి త్వరలోనే వస్తారు మీ రాశిలో కూడా. వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా చాలా వేగంగా నడుస్తుంటాడు. అలాంటి గురువుకు సంబంధించినటువంటి స్థితిగతులు సంబంధించిన వీడియో చేశాను. అది సావధానంగా వినండి, ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ కొంపలు మునిగిపోతాయేమో, అదేమో ఇదేమో వద్దు. కొంచెం మీ ఆలోచనలకి పదును పెట్టాలి, మీ బుద్ధికి పదును పెట్టాలి, మీ మనసుకు పదును పెట్టాలి. అంతే తప్ప భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంచెం వాట్ ఈజ్ వాట్ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరంతా జ్యోతిష పండితులు కావాలి, నా కోరికది. నా వయసు 66 సంవత్సరాలు. ఎంతకాలం చెప్తాను రాశి ఫలితాలు? నేను అంత ఫ్లూయెన్సీగా చెప్తున్నాను, విత్ డేట్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇంటికి ఒకరు తప్పకుండా మహాపండితులు కావాలి, మీకు మీరే పండితులు కావాలి. మీ అమ్మాయి జాతకాలు కావచ్చు, మీ అబ్బాయి జాతకాలు కావచ్చు, మీకు మీరే చూసుకోవాలి. ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలా, ప్రతి ఇంట్లో ఒక జ్యోతిష పండితుడు ఉండాలా, ప్రతి ఇంట్లో ఒక లాయర్ కూడా ఉండాలి. కనుక విద్య, వైద్యం, జ్యోతిష్యం వీరికి సంబంధించినటువంటి మహోన్నత వ్యక్తులుగా మీరు మారిపోవాలి. కనుక దానికి సంబంధించినటువంటి కొంత ముఖ్య సమాచారం త్వరలో అందించబోతున్నాను. సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలకు వద్దాం. సింహరాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్ ఏమిటంటే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు ఆనంద డోరికలతో పరిస్థితి ఉందా, లేక లాభస్థానం ఆనంద డోరికలతో ఉందా, లాభస్థానం ఉందా, మీరు ఉన్నారా అనేది కొంచెం ఆలోచన చేయాలి. ఏదైనా 1వ తేదీ 2వ తేదీ మీరు పట్టిన కుందేలకు 36 కాళ్ళు నినను, మీరు పట్టినలా బంగారం అని అనను. కానీ 1వ తేదీ 2వ తేదీ కొంతవరకు నథింగ్ బ్యాడ్, అనుకూలము అని గొప్పగా అనుకూలం కాదు, కొంతవరకు మేలైనటువంటి స్థితులు వస్తాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి.
ఇక రెండవ పాయింట్కి వెళ్తే 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉన్నంత అది ఖర్చు భాగం. అనవసరంగా జూద సంబంధ క్రీడలకు దూరంగా ఉండాలి. షేర్లు వ్యవహారాలు ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కొంత దూకుడు పనికిరాదు. చాలామంది దూకుడుగా ఉంటారు. ప్లేయింగ్ కార్డ్స్ కావచ్చు, హార్స్ రేసెస్ కావచ్చు, అది కావచ్చు, ఏదైనా కొంత జూద సంబంధంగా చాలా దూరంగా ఉండాలి. ఇవి రెండు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి చేసేటువంటి పనుల్లో ఏవో చిన్నపాటి లోపాలు జరిగిన కారణంగా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ముఖ్య ప్రోగ్రాం కోసం వెళ్దాం అనుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, రిజర్వేషన్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. తీరా అక్కడ బయలుదేరే ముందుగా మీకు ఏదో ఫోన్ కాల్ వస్తుంది, అరే రావాకరా నాయన, నేను ఉండలేదు, అర్జెంట్ నాకు ఏదో ప్రోగ్రాం పడింది, వెళ్ళిపోతానంట అవతల వ్యక్తి. మరి రిజర్వేషన్ క్యాన్సిల్ అయితే ఏమీ రాదు. ఫ్లైట్ టికెట్స్ చివరికి ఏమవుతుంది, నష్టం ఏర్పడుతుంది, సమయం వృధా అవుతుంది. ఆ సమయానికి మీరు వెళ్దాం అనుకున్న కార్యక్రమాలు కూడా బంద్ చేసుకొని దీనికి కేటాయించుకుంటారు. ఇది పిల్లెత్తకపోతుంది. కనుక అలాంటివి ఏదన్నా కొంత వ్యతిరేకతలో వచ్చిన కారణంగా నష్టం వ్యాపిస్తుంది, శ్రమ నష్టము, ధన నష్టము. ఇక 3వ పాయింట్కి వెళ్తే 5వ తేదీ మధ్యాహ్నం 2:02 ప్రారంభమై 7వ తేదీ రాత్రి 12:58 వరకు ఇది బ్రహ్మాండంగా మిరాకిల్స్ ఉన్నట్టుగా ఉంటుంది. మిరాకిల్స్ అంటే ఏంటి అనుకుంటారు, ఏం కొంత మనసు సంతోషం, భోజన విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, ఎదుటివారు చెప్పే తీయటి మాటలు కావచ్చు, ఏదైనా కొంతవరకు అనుకూల పంథాలో ముందుకు వెళ్తున్నామనేట ఒక ఆత్మతృప్తి కలిగే అవకాశం ఉంటుంది. ఏమిటిది? ఆత్మతృప్తి. డబ్బులు వచ్చాయా లేదా తర్వాత సంగతి, పర్లే, బెస్ట్, ఇంకేమి, అంతే, ఓహో అనుకోవటమే. కనీసం ఆ ఓహో అనుకోవడానికైనా కొన్ని ఒక్కసారి అవకాశాలు రావు కూడా. ఓహో అనుకో నిట్టూర్పులు వదులుతుంటారు, కానీ నిట్టూర్పు ఉండవు. బ్రహ్మాండం అండి, అద్భుతం అండి, జోష్ అండి, వండర్ అండి, వండర్ఫుల్ అండి, ఏమిటండి, ఇలాంటి పదాలతోనే జరిగిపోతుంది 7వ తేదీ అర్ధరాత్రి దాకా. ఒక విధంగా చెప్పాలంటే సుఖము, సంతోషము, మానసిక శారీరక సంతోషము, అంత అనుభూతులు అన్నీ ఉంటాయి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే 7వ తేదీ అర్ధరాత్రి 12:58 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం డబ్బులకి చాలా కటకటగా ఉంటుంది. కటకటే ఏంటంటే అప్పు పుట్టడమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఎందుకైనా మంచిది ఇప్పటి నుంచి రెడీగా ఉండండి. దేనికి? 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు మీకు ఖర్చు భాగం ఎక్కువ ఉంది. 10వ తారీఖు మధ్యాహ్నం ఏదో ఫోన్ కాల్ రావచ్చు, సోదరిమణుల నుంచి, రక్త సంబంధం గురించి. సరే, అది ఏం కాదు, మంచి కార్యక్రమం కావచ్చు. ఏదైనా కొంతవరకు డబ్బులు మాత్రం చేతిలో ఉండాలి. ఏటీఎం మీద నమ్ముకోవద్దు. ఆ టైంకి అక్కడ అది పనిచేయకపోవచ్చు, లేదా డబ్బులు ఉన్నా కూడా రాకపోవచ్చు, ఏవేవో ఉంటాయి. కనుక 8, 9, 10 తారీఖులో కొంత డబ్బు దగ్గర పెట్టుకున్న క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండాలి. కనీసం 2,000, 3,000 రూపాయలు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండాలి. అది 100 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 5 రూపాయల బిల్లులు ఇట్లాంటివి దగ్గర పెట్టుకోవాలి. నేను కనుక ఊరికి పోయేటైతే రూపాయ బిల్ల, 2 రూపాయల బిల్ల, 5 రూపాయల బిల్ల, 10 రూపాయల బిల్ల, 20 రూపాయల బిల్ల, 50, 10, 20 కదా, అన్నీ వరుసగా ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అలవాటు చేశారు. అంత లెక్క ప్రకారం పోతారు. ఒకసారి చిల్లర కూడా పోతారు, ఖర్చులో కట్టి పక్కన పెట్టుకుంటారు. కనుక ఆ ప్రకారంగా మీరంతా కూడా ఒక డినామినేషన్ ప్రకారంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సింహరాశి జాతకులకి వ్యతిరేక నక్షత్రాలు అంటూ ఉన్నాయి. అవి ఏమిటంటే మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:04 ప్రారంభమై 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:34 వరకు అనుకూలమైన కాలం కాదు. క్రొత్త కార్యక్రమాలకు మొగ్గు చూపవద్దు. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేయండి. ఇక 2వది పుబ్బ నక్షత్రం. పుబ్బ అంటే పూర్వపురుగు నక్షత్రం. పూర్వపురుగు నక్షత్రం వారికి మే నెల 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:34 ప్రారంభమై 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:53 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఇక 3వ నక్షత్రం ఉంది, ఉత్తర ఫల్గుని, అది ఉత్తరా అంటారు. ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించే జాతకులకి 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:53 ప్రారంభమై 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:01 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక చిన్న గమనిక ముక్తాయింపిస్తాను. గురువుకు సంబంధించిన వీడియోలు వస్తాయి కదా,
చక్కగా వినండి. అసలు గురుగ్రహం ఆయన అతిచారంతో ఈ విశ్వాసనామ సంవత్సరం ఒక చోట కాదు, 2 చోట్ల, 3 చోట్ల తిరిగి వస్తాడు. ఒక చోట తిరగటమే కష్టంగా ఉంది, అలాంటిది 3 చోట్ల హడావిడిగా తిరిగేసి కాలు కాలిన పిల్లే. అది ఏమిటి? మంచిగా జరుగుతుందా, చెడుకు జరుగుతుందా? మరి అతివేగం ఎప్పుడు కూడా ఏమిటి? అతివేగం పరమ ప్రమాదం. అంత వేగంతో పనికిరాదు. ఆ వేగంతో కొంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఇంకా అడ్డమైనటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి. పిశాచ యోగము, శ్రాపిత దోషము, ఇవి కనుక దీనికి సంబంధించినటువంటి మంచి వీడియో అంటున్నానంటే కొంత అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఆ వీడియో వినండి, విని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.